రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె మాజీ హీరోయిన్, మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పార్టీ కార్యకర్త మాత్రమే. వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్దగా యాక్టివ్గా లేదు రోజా. రోజా ప్రజెంట్ తెర మీద ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓడిపోవడంతో పెద్దగా బయటకు రావడం లేదు రోజా. ఇప్పుడిప్పుడే కాస్త యాక్టివ్ అవుతున్న రోజా చెన్నై నుంచి అన్ని పనులు చక్కబెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాదాపు 10 నెలలుగా ఆమె చేసిన ప్రయత్నంలో రీసెంట్ గా బుల్లి తెర మీదకి ఈమె ఎంట్రీ ఫిక్స్ అయింది. జీలో ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ గా కనిపించింది రోజా. ఇక సినిమా ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. కానీ టాలీవుడ్ లో కానీ కోలీవుడ్ లో కానీ రోజాకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు అనేది సమాచారం. గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు రజనీకాంత్ని, ఇక్కడ మెగా ఫ్యామిలీని ఆమె అనరాని మాటలు అనడం వల్ల రోజాకి ఆఫర్స్ రావడం కష్టమనే చెప్పాలి. ఇక గతంలో హీరోయిన్ గా స్టార్డమ్ గా చేసింది రోజా. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకీ, నాగార్జున, బాలయ్య, శ్రీకాంత్, జగపతి బాబు, కోలీవుడ్ లో రజనీకాంత్, విజయకాంత్, శరత్ కుమార్, అజిత్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోస్ తో నటించి మెప్పించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలో కూడా అదరగొట్టేసింది ఈ బ్యూటీ. బుల్లితెరపై కూడా ప్రతాపం చూపించింది రోజా. జబర్దస్త్ జడ్జిగా తన మార్కు చూపించిన రోజా ఎక్కువ కాలం జడ్జిగా కొనసాగింది. అప్పట్లో మినిస్టర్ గా ప్రమోషన్ రావడంతో రూల్స్ ప్రకారం జబర్దస్త్ ను వదిలేసింది. ఇక రోజా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే తమిళ దర్శకుడు సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో ఎక్కువగా సినిమాలు చేశారు. 2002లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. ఇక వీరిద్దరి గురించి చెప్పుకోవాలి అంటే ఒక సందర్భంలో రోజా కోట్లకి కోట్లు నష్టపోయిందట. అది కూడా భర్త సెల్వమణి మాటలు విని రోజా నష్టపోయిందట. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సెల్వమణిని తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ నమ్మకంతో సెల్వమణి దర్శకత్వంలో సుమన్ హీరోగా ఒక సినిమా రోజా నిర్మించిందట. సమరం టైటిల్ తో రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీకి నిర్మాతగా వేరే పేరు ఉన్నా డబ్బు పెట్టింది మాత్రం రోజా అని కూడా సమాచారం. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా రోజా ఖర్చు పెట్టారట. ఈ సినిమా పాటలు అద్భుతంగా వెళ్లడంతో సినిమా కూడా హిట్ అవుతుంది అనుకున్నారట. కానీ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ రావడంతో మూవీ ఫ్లాప్ గా నిలిచిందట. ఈ సినిమా కోసం రోజా పెట్టిన డబ్బంతా ఆవిరైపోవడంతో కోట్లలో ఈమెకు నష్టపోయిందట. దాంతో వీరు ఆర్థికంగా నష్టపోయి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని ఇండస్ట్రీ టాక్.